రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఇవాళ అంటున్నాడో కేరళ జ్యోతిష్యుడు. అభిమానులతో జరుగుతున్న మొదటి సెషన్ సమావేశాలు నేటితో ముగుస్తున్నాయి. దీంతో నేడే ప్రకటన విడుదలవ్వొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. తలైవా తన మనసులో మాట బయట పెట్టొచ్చంటున్నారు అభిమానులు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ పిలుస్తున్నారు ఫ్యాన్స్. తలైవా ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. వరుసగా 4 రోజులుగా అభిమానులు వారి పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు. రోజంతా అదే చిరునవ్వు చిందిస్తున్నారు. విసుగు లేదు, విరామం లేదు. ఓపిగ్గా కూర్చుని వినమ్రంగా నమస్కరిస్తూ అభిమానులకు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ ఫోటోలు దిగుతున్నారు. చిన్నారులను ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తున్నారు. చెన్నై రాఘవేంద్ర కళ్యాణ మండపం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో కళకళలాడుతోంది. అభిమానులతో ఈ నెల 15వ తేదీ నుంచి ఫోటోలు దిగుతున్నారు రజనీకాంత్. రాజకీయ అరంగేట్రంపై గంపెడాసలతో అడిగిన అభిమానులకు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. ఆ సమాధానం డీలా పడేలా లేదు. ఫ్యాన్స్ ని ఉత్కంఠకు గురిచేస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి వస్తే తప్పకుండా వస్తే మాత్రం అవినీతి పరుల్ని పక్కన ఉంచుకోను అని ఖరాఖండిగా చెప్పడంతో రజనీ పాలిటిక్స్ లోకి రావడం షురూ అనే వాదన వినిపిస్తోంది. జయలలిత మరణించాక తమిళనాడులో అధికార పార్టీకి బలమైన నేత కనిపించట్లేదు. పైగా పాలనలో అవినీతి బహిర్గతమవుతోంది. విపక్ష డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇవన్నీ గమనిస్తున్న తమిళనాడు ప్రజలు రజనీ వైపే చూస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం ఇవన్నీ రజనీ వల్లే సాధ్యమవుతాయని ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల తమిళనాడు శాఖలు రజనీని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎప్పటినుంచో విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ ఇప్పుడున్న పార్టీల్లో రజనీ చేరికను కోరుకోవడం లేదు. తలైవా సొంతంగా పార్టీ నెలకొల్పాలని ప్రగాఢంగా వాంఛిస్తున్నారు కూడా. కానీ రాజకీయాల్లోకి వచ్చేదానిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వట్లేదు రజనీకాంత్. జిల్లాకు 250 అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు రజనీ. గుర్తింపు కార్డులు, పాసులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. 2 నెలల క్రితమే ఇలా ఫ్యాన్స్ ని కలవాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఈ నెల 15 నుంచి రోజుకు 3 జిల్లాల అభిమానులతో ఫోటోలు దిగారు. కన్యాకుమారి, కరూరు, దిండుగల్లు, తిరునెల్వేలి, తుత్తుకూడి, తేని, తిరువన్నామలై, శివగంగై, విళుపురం జిల్లాల అభిమానులతో తొలి 3 రోజులు ఫోటోలు దిగారు. 4వ రోజు కడలూరు, తంజావూరు, పాండిచ్చేరి, కారైకాల్ జిల్లాల అభిమానులను కలిశారు. మిగిలిన జిల్లాల అభిమానులతో వచ్చే నెలలో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. దేవుడు ఆదేశిస్తే సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానని రజనీకాంత్ చెప్పడంతో త్వరలోనే పార్టీ పెడతారని చర్చ జోరుగా సాగుతోంది తమిళనాట. కోలీవుడ్ లో కూడా ఇదే చర్చ. కేరళకు చెందిన ఒక జ్యోతిష్యుడైతే రజనీ రాజకీయ అరంగేట్రం మరికొన్ని గంటల్లోనే అన్నారు. తలైవా జాతకాన్ని ఆయన సన్నిహితుడికి చూపిస్తే ఈ నెల 19నే రాజకీయ అరంగేట్రం అన్నారట. అంతేకాదు, రాజకీయాల్లో రజనీ రాణిస్తారు, సీఎం అవుతారు అని జోస్యం చెప్పడంతో ఈ జోస్యం వైరల్ అవుతోంది. రజనీ రాజకీయాల్లోకొస్తే స్వాగతిస్తామని ఇప్పటికే ప్రకటించాయి బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే. ఇప్పుడు అభిమానులతో ఫోటో సెషన్ ని పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులైతే రజనీ రాజకీయాల్లోకొస్తారని అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ హీరో మాధవన్ అయితే రజనీ రాజకీయాల్లోకొస్తే మంచిదేనన్నారు. దర్శకుడు చరణ్ రజనీని అభిమానులు సీఎం పీఠంపై కూర్చోబెడతారన్నారు. గంటకు ఊహాగానాలు పెరిగిపోతున్న తరుణంలో దయచేసి రాజకీయ ప్రశ్నలు అడగవద్దు అంటూ మీడియా ప్రతినిధులతో తాజాగా అన్నారు రజనీకాంత్. దీంతో ఉత్కంఠ మరింతగా పెరిగిపోతోంది.